दिनं वर्धय मे स्वामी धनं दिनं वर्धय मे सुख संपत्तिः प्राप्ति सर्वसुखं देहि ॐ जय जगदीश हरे त्वं मम पितरौ स्वामी शरणं त्वमेव प्रभो स्वामी शरणं त्वमेव प्रभो भवतु विना नहि कोऽपि कमहम् आशय भो ॐ जय जगदीश हरे त्वं पूरण परमात्मा त्वम् अन्तर्यामी स्वामी त्वम् अन्तर्यामी आदि ब्रह्म परमेश्वर त्वं सर्वं स्वामी ॐ जय जगदीश हरे त्वं करुणाकर भर्ता त्वं पालनकर्ता स्वामी त्वं पालनकर्ता अहमस्मि खलकामि कृपा कुरु स्वामी ॐ जय जगदीश हरे ॐ जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्तजनानां स्वामी भक्तजनानां स्वामी हर मे पापानि ॐ जय जगदीश हरे त्वं हि एक अगोचर त्वं नः प्राणपति स्वामी त्वं नः प्राणपति कथमहं प्राप्ये स्वामी त्वामहं तु कुमति ॐ जय जगदीश हरे జై సాయిరామ్, జై గురుదత్త. ఇవాళ గురు పౌర్ణమి కారణంగా మార్నింగ్ నుంచి కూడా ప్రతి సాయిబాబా గుడి వద్ద కూడా చాలా పెద్ద ఎత్తున స్వామివారికి హోమాలు పూజలు అవి జరగడం చూస్తూ ఉన్నాం. అలాగే పెంటపాడులో ఉన్నటువంటి దాదాపుగా 30 ఏళ్ళ క్రితం కట్టిన ఈ గుడిలో ప్రతి సంవత్సరం కూడా స్వామివారి గురు పౌర్ణమిని అంగరంగ వైభవంగా భక్తులందరికీ కూడా అన్న సమారాధన చాలా మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి అలాగే గుడి కమిటీ వారందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలి. అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా ఆయన ఆశీస్సులు ఆయన శక్తినివ్వాలని చెప్పేసి ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి మన నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నందుకు ఆయనకి ఆ శక్తిని సాయిబాబా ఇస్తారని చెప్పేసి, అలాగే ఆయన దత్తాత్రేయుని యొక్క భక్తుడు, అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ స్వామివారికి ఇవ్వాలనిపించి ఆయన ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వీరి యొక్క సాయిబాబా యొక్క ఆశీస్సులు ఆయన మీద ఉంటాయని చెప్పేసి మరిన్ని కార్యక్రమాలు చేసి పెంటపాడు మండలాన్ని కూడా చాలా గొప్పగా ఆయన తీర్చిదిద్దే విధంగా స్వామివారి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. మా పెంటపాడు గ్రామంలో పూర్వ చెరువు కట్టిన ఓన్ చేసి ఉన్న శ్రీ వరసిద్ధి షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవాలు గత 30 సంవత్సరాల నుంచి ఘనంగా నిర్వహిస్తాం. మా పెద్దలు పూర్వం మా బాపిరెడ్డి గారు, అలాగే రాఘవరెడ్డి గారు, చిల్లా పల్లారెడ్డి గారు వారి టైంలో నుంచి ప్రారంభమైంది. దీన్ని అదేగా కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు కూడా మనం సుమారు ఈరోజు మనం ఒక 5,000 మందికి అన్నదానం ఏర్పాటు చేస్తాం. ఈ అన్నదానంలో భక్తులందరూ కూడా పాల్గొంటారు. అలాగే ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం స్వామివారికి జరుగుతుంది. తదనంతరం
స్వామివారికి 11 గంటల నుంచి అన్నదానం ప్రారంభిస్తాం. సాయంత్రం 6 గంటల నుంచి విష్ణు సహస్రనామం పారాయణం, అలాగే 4 హారతులు ఇస్తాం. మా ఆలయ విశిష్టత ఏంటంటే ఒక 30 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఏ వారం కూడా ఆగకుండా, ఒక కరోనా టైంలో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ బట్టి ఆపవలసి వచ్చింది. ఆ టైం తప్ప ఎప్పుడూ కూడా ఆగకుండా అన్నదానం 300 నుంచి 400 మందికి ప్రతి వారం అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానంలో భక్తులందరూ కూడా వారి వారి పెళ్లి రోజులు, పుట్టినరోజులు గట్రా వారి పేర్లు రాయించుకుని అన్నదానంలో మాకు సహకరిస్తారు. అలాగే ఈ కార్యక్రమాలు ఇంత నిర్విరామంగా ఘనంగా జరగడానికి తోడ్పాటు అందిస్తున్న మా ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా పెంటపాడు ఊరచెరువు దగ్గర వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి షిరిడి సాయిబాబా వారి ఆలయం నందు ఈరోజు ఉదయం 8 గంటల నుండి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం ఎంతో అట్టహాసంగా శ్రీ షిరిడి సాయిబాబా వారికి, అలాగే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి ఈ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కొవ్వూరి స్వీకరించవలసిందిగా భక్తులందరినీ కూడా మరీ కోరి ప్రార్థించున్నాం. అలాగే గత 30 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ పూర్వం పెద్దలందరూ కూడా చేసినటువంటి ఈ మహత్ కార్యాన్ని ప్రస్తుతం శ్రీ కొవ్వూరు లక్ష్మణరెడ్డి గారి ఆధ్వర్యంలో, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్విరామంగా చేస్తున్నారు. వారికి, అలాగే మా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మా జనసేన పార్టీ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున మా యొక్క ఆలయ కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై షిరిడి సాయినాథాయ. శ్రీ వరసిద్ధి సాయిబాబా గుడిలో గురు పౌర్ణమి సందర్భంగా గత 30 సంవత్సరాల నుంచి బాపిరెడ్డి ఆధ్వర్యంలో, ఈ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, అలాగే ప్రజల సహకారంతో 30 సంవత్సరాల నుంచి నిరవధికంగా అన్నదాన కార్యక్రమం, అలాగే పొద్దున్నే ఉదయం 8 గంటల నుంచి మహాపురుష రుద్రాభిషేకము, అలాగే 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అన్నదాన నిమిత్తం 5,000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే భక్తులు సహకారాలతో అందరూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చెందుతున్నారు కనుక వీళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రజలందరూ, ఈ గ్రామ ప్రజలందరూ సర్వేగంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై గురు దత్తాత్రేయ.